నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. దాదాపుగా 2.5 గంటల పైగానే సుదీర్ఘమైన సమావేశం జరిగింది. చాలా కాలం తర్వాత భేటీ అయ్యారు జనసేన అధినేత ముఖ్యమంత్రితో. అంటే అనేక అంశాలు రోజువారీ మాట్లాడుకుంటారు, ఫోనుల్లోనూ లేకపోతే కేబినెట్ భేటీలో మాట్లాడుకుంటారు. కానీ 1-to-1 ఒక ఎక్కువసేపు దాదాపు 2.5 గంటల సేపు మాట్లాడుకోవడం చాలా కాలం తర్వాత ఇదే. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతోన్న పరిస్థితులు అంటే వైసీపీ చేస్తోన్న కుట్ర రాజకీయాలు, ప్రతి అంశంలోనూ విద్వేషాన్ని చొప్పించి ప్రజలను పక్కదారి పట్టించేలా చేసే వ్యవహార శైలి, తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు అంటే కల్తీ చేసేసి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దారుణంగా అందులో అంటే కోట్ల మంది ప్రసాదం తింటారు. సరే, ఈ ఒక్కదానన్నా వదిలేద్దామని ఆలోచించలేదు. మిగతా ఎలాగూ స్కాములు చేశారు, కొల్లగొట్టారు, అన్నీ చేశారు. కానీ ఇక్కడ కూడా 100 కోట్లు ఉన్నాయి, ఎందుకు వదిలేయాలి? ప్రతి సంవత్సరం 1000 కోట్ల బడ్జెట్ ఉంటుంది ప్రసాదాలకి, పువ్వులకి, ప్రసాదంలో వాడే ఈ డ్రై ఫ్రూట్స్కి. వాటిని ఎందుకు వదిలేయాలనుకున్నారేమో, శ్రీవారి వస్త్రాలకి, పరకామణికి సంబంధించి. సో అందులో కూడా వీళ్ళ అవినీతి వ్యవహారం చూపించడం అనేది నిన్న పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా దాని మీద ముఖ్యమంత్రి దగ్గర ఆయన బాధపడ్డారని, దీని మీద ఏదో ఒక సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే అంటే వాళ్ళ నేరపూరిత మనస్తత్వం, ఆ క్రిమినల్ పాలిటిక్స్ చేసే వ్యవహారం రాజకీయాల వరకే పరిమితం కావట్లేదు, ప్రజల మనోభావాలకి, ప్రజల దైనందిన జీవితాలకు కూడా. ఎగ్జాంపుల్ నిన్న జగన్మోహన్ రెడ్డి, ఆయనకి రెగ్యులర్గా ఈ యాత్రలు అలవాటు. కొంతమంది ఏంటంటే తీర్థయాత్రలు చేస్తారు పుణ్యం కోసం, ఈయనేమో ఓదార్పు యాత్రలు, షోకు యాత్రలు, శోదార్పు యాత్రలు చేస్తారు. నిబంధనలు పట్టవు. 100 కార్లు, 1000 మంది జనాలు, 6 గంటల పాటు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తారు ఆయన. సరే, అదంతా డ్రామా అంతా మనకు తెలుసు. ఎనీవే, బట్ వెళ్ళింది దేనికి? రాష్ట్ర ముఖ్యమంత్రిని పచ్చి బూతులు తిట్టిన ఒక మాజీ మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి. జైలుకి ఎందుకు వెళ్ళలేదు ఏమో, రాజమండ్రి కూడా యాత్ర ఉంటుందేమో. సరే, వాళ్ళ పార్టీలో వాళ్ళు ఏం చేసుకుంటారు అనవసరం. కానీ ఆయన చెప్పే అబద్ధాలు, ప్రతి అంశాల్లోనూ కులాన్ని తీసుకొచ్చి చొప్పించడం. ముఖ్యంగా ఏంటి, అసలు ఈ కూటమి ఏర్పాటు జరగకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు, వర్కౌట్ కాలేదు. కూటమి ఏర్పాటు అయింది, బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చింది, అప్పటికే ఆయన పని అయిపోయింది అనుకున్నాడు. కానీ మరి ప్రయత్నం చేయాలిగా, దీన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలి? కమ్మ కాపు మధ్య పొద్దున్న లేస్తే ఏం గొడవలు పెట్టాలి, బీసీల మధ్య కూడా. అంటే ఏదో వ్యక్తిగత వ్యవహారాలతో గొడవలు జరిగినా, కొన్ని హత్యలు జరిగినా దానికి కులాన్ని ఎలా ఆపాదించాలి, దాన్ని ప్రభుత్వం మీదకి ఎలా నెట్టేయాలి అని ఇదే ఒక కార్యాచరణగా పెట్టుకున్న వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి. ఒక సీరియస్గా ఒక కార్యాచరణ, యాక్షన్ ప్లాన్ తీసుకోకపోతే ఇక కష్టం. ఎందుకంటే ఏ వ్యవహారం చూసినా, ఇప్పుడు నిన్న కాక మొన్న జోగి రమేష్ ఏం మాట్లాడతాడు, మంత్రిని పట్టుకుని, లోకేష్ని పట్టుకుని. అంబటి రాంబాబు ఏమో చంద్రబాబుని తిడతాడు, లోకేష్నేమో జోగి రమేష్ తిడతాడు, ఇంకో నాయకుడేమో కోస్కారం పెట్టాలంటాడు. ఏంటి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? సరే, కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు, కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది బెయిల్ మీద బయట ఉన్నారు. ఈయన తెగ ఊగిసలాడిపోయాడు అంబటి రాంబాబు, నేను ఎప్పుడు జైలుకి వెళ్ళాలని. ఇదంతా వీళ్ళు కావాలనే చేస్తున్న వ్యవహారం. ఆ ట్రాప్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడ్డారు. ఆవేళ అంబటి రాంబాబు రెచ్చగొట్టేలా మాట్లాడడం, అంబటి రాంబాబు ఇంటి మీద, ఆఫీస్ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేయడం, జోగి రమేష్ మాట్లాడడం, ఆయన ఇంటి మీద వెళ్ళడం. తర్వాత ఏమైంది? మీ మీదే కేసులు పెట్టారు మళ్ళీ. ఎమ్మెల్యే కంటే సరే స్టేషన్ బెయిల్ వచ్చింది అనుకోండి, మరి కార్యకర్తలు. సో ఈ అంశాలన్నిటి మీద చర్చ జరిగింది నిన్న. బ్యాక్ టు బ్యాక్ ఇవాళ కూడా మళ్ళీ కలుస్తున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్, అలాగే ఈయన బీజేపీ ప్రెసిడెంట్ పిఎన్ మాధవ్ ఇవాళ మళ్ళీ భేటీ కాబోతున్నారు. ఎందుకు బ్యాక్ టు బ్యాక్ 2 రోజుల్లో భేటీ అవుతున్నారు? సార్, ఈ రాజ్యసభ సీట్లు, వ్యవహారాలు, నామినేటెడ్ పోస్టులు అవి ఒక పార్టీ ఎలాగూ ఉంటాయి రాజకీయంగా. బట్ అదర్వైజ్ ఏంటంటే ప్రభుత్వం ఒక అభివృద్ధి పదంలో బాటలో ముందుకు తీసుకెళ్తూ ఉంటే కష్ట నష్టాలన్నీ ఓర్చుకుని సీరియస్గా యాక్షన్ ప్లాన్ చేసుకుని ముందుకెళ్తూ ఉంటే, రోజు పొద్దున్న లేస్తే వైసీపీ బ్యాచ్ ఈ మోక చేసే అక్రమాలు, కుట్రలు, ఈ రాజకీయాలను ఎదుర్కోవడం ఒక ఎత్తు. అండ్ ఎక్కడో సమన్వయం కూడా లోపిస్తోంది అనేది జిల్లా లెవెల్లో, కింద లెవెల్లో. పైన
వాళ్ళు బాగానే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే మాధవ్ గారు వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ కింద ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి, కింద స్థాయి నాయకత్వాలు ఆ సమన్వయం ఉండాలి కదా. ఎక్కడో అది మిస్ అవుతోందేమో అనేది దాన్ని ఎలా సెట్ చేయాలి. అలాగే ఎమ్మెల్యేల వ్యవహారంలో ఎన్నిసార్లు చెప్పినా మార్చుకొని తీరు. అలాగే కొంతమంది వ్యక్తిగత అంశాల్లో పార్టీలకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి, దీని మీద కూడా మాట్లాడుకున్నారని తెలుస్తోంది. వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం, ఒక 2-3 మీద కఠినంగా ఉంటే తప్ప మిగతా వాళ్ళ లైన్లోకి రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులకి ప్రభుత్వాలకి, పార్టీలకి ఎందుకు చెడ్డ పేరు తీసుకురావాలి? సో ఇవన్నీ కూడా కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇవాళ మళ్ళీ భేటీ అవుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి ఆయన క్లియర్గా ఉన్నాడు, ప్రభుత్వం పనిచేయట్లేదని చెప్పడానికి, అభివృద్ధి జరగట్లేదని చెప్పడానికి, లేకపోతే భూముల వరకు అప్పనంగా దోచిపెట్టేస్తున్నారని చెప్పడానికి, లేకపోతే క్రెడిట్ చోరీ అంశం మాట్లాడడానికి, కులాల పేరుతో చిచ్చు పెట్టడానికి. నేను ఆయన ఏమంటాడు, పాపం అంబటాన్ని ఏమన్నాడు, 2 తిట్లు తిట్టాడు అన్నాడు. అది 2 తిట్లు తిట్టాడు, మరి ఏమవుతుంది, దానికి మీరు ఆ మాత్రం ఓర్చుకోలేరా అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలు. కానీ ఇంకా ఎక్కడో కొంతమందికి ఏమన్నా భ్రమలు ఉంటే దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, జనంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇవాళ భేటీలో మరి ఏం మాట్లాడుకుంటారు, అసలు ఏం జరిగిందో, మార్పు చేసి అడ్డగోలుగా సమర్థించుకోవడమే కాదు, తప్పుడు ప్రచారాలతో జనాన్ని గందరగోళం పరచడం కూడా. ఇది ప్రధానంగా వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీ నేతల కుట్ర. దాన్ని ఎలాగ విచ్ఛిన్నం చెయ్యాలి అనేదే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇవాళ బీజేపీ అధినేత కూడా జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో అంకమరావు గారు జాయిన్ అవుతున్నారు, రాజకీయ విశ్లేషకులు. అలాగే లైవ్లో బుచ్చే చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ మోస్ట్ నాయకులు, సీనియర్ ఎమ్మెల్యే. అలాగే శివశంకర్ గారు, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం బుచ్చే చౌదరి గారు, శివశంకర్ గారు, అంకమరావు గారు. గుడ్ మార్నింగ్ సార్. బుచ్చే చౌదరి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇప్పుడు నేను అనేక సందర్భాల్లో చెప్తా, పార్టీలో మీకున్న అనుభవం, మీరు అన్నీ చూశారు, మంచి చూశారు, చెడు, ఎత్తు పల్లాలన్నీ చూశారు. ఇవాళ ఉన్న పరిస్థితి సార్, అంటే కూటమి అధికారంలోకి వచ్చి, అంటే అధికారం ఇచ్చారు ప్రజలు. ఎందుకు ఇచ్చారు? ఆ జగన్మోహన్ రెడ్డి బారి నుంచి రాష్ట్రాన్ని బయటపడేయండి అని చెప్పి. చంద్రబాబు గారి మీద నమ్మకం, విభజన తర్వాత ఎలా ఇచ్చారో మళ్ళీ అలాగే దాని మీద వెళ్తుంటే కూటమి ప్రభుత్వం రోజు పొద్దున్న లేస్తే ఈ వ్యవహారం, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ నాయకులు ఇంకెవాళ బూతులు లంకించుకున్నారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి కొడుకుని, ఇంకా అందరినీ. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలన్నా ఏంటి ప్రధానంగా నిన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భేటీ సారాంశం, అండ్ అలాగే బ్యాక్ టు బ్యాక్ ఇవాళ కూడా కలవబోతున్నారు. స్పష్టమైన అవగాహన ఉంది. ఒకటి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయాలన్న ఏకైక లక్ష్యంలో వాళ్ళు పనిచేస్తున్నారు. కొన్ని త్యాగాలకి, కొన్ని దీనికి, అన్ని కూడా అన్ని కమ్యూనిటీస్కి కూడా న్యాయం చేసేలాగా కార్యాచరణతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థని భద్రంగా మార్చడం కోసం చేస్తున్న కృషి మనం చూస్తున్నాం. గత 18 నెలలుగా రాత్రింబవళ్ళు ఎలా కష్టపడుతున్నారో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వారి సమన్వయంతో ఎలా పనిచేసుకెళ్తున్నారో, కార్యకర్తను ఎలా సమన్వయపరుస్తున్నారో, ఎలాంటి పరపచ్చాలు, వైరుధ్యాలు లేకుండా చూస్తున్నారు, మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళుగా ముందుకు సాగుతూ ఉన్నాయి. పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు, పరిశ్రమలు వస్తున్నాయి. జగన్ యొక్క మొదటి ధ్యేయం ఒకటి, పెట్టుబడిదారులు రాకూడదు, రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, విచ్ఛిన్నం జరగాలి, నేను మళ్ళీ సీట్ ఎక్కాలి, అవసరమైతే అర్జెంటుగా చంద్రబాబును తొలగించి నేను రాష్ట్రపతి పాలన విధించి నేను అధికారంలోకి కూర్చోవాలి, నామినేటెడ్ సీఎంగా ఉండాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఆయన పోకట చూస్తూ ఉంటే. ఒకటి, బూతుల పంచాంగకర్త, సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బూతుల స్పెషలైజేషన్ చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. రెచ్చగొట్టి పబ్బం గడుపుకొని కార్యకర్తలను గిల్లేలాగా వారి కార్యాచరణ ఉంది. బహుశా ఎందుకంటే ఈ మధ్య పెట్టుబడులు భారీగా వస్తున్నాయి ఋషి గారు. అది కేంద్ర యొక్క సహకారం ఉంది, మోడీ గారి సహకారం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ఉన్న అనుబంధం కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఉన్న అవగాహన కానీ, పరస్పర గౌరవం కానీ మనం చూస్తూ ఉన్నాం. అది కింద దాకా ఉండేదానికోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. అక్కడక్కడ చిన్న వైరుధ్యాలు ఉంటాయి. ఎందుకంటే అధికారంలో ఎక్కువ రోజులు ఉన్న తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఎక్కువగా ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి బేస్ కూడా భారీ బేస్ ఉంటుంది. ఇద్దరి మధ్య వైరుధ్యాలు లేకుండా వెళ్ళడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా ఓటి వాళ్ళం అయితే మా నియోజకవర్గాలు ఎలాంటి సమస్య లేకుండా కలుపుకొని పోతూ ఉన్నాం. కొన్ని నియోజకవర్గాలు చిన్న
పదవుల పంపిణీ దగ్గర లేక పెత్తనం విషయంలో కొంచెం ఉండొచ్చు, అది సర్దుబాటు చేసుకోమని చెబుతా ఉన్నారు ఇద్దరు నాయకులు కూడా. ఎలాగోలా గిల్లి కులాల కుంపట్లు రాజేయాలన్న లక్ష్యంలో జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఉన్నాడు. ఒకటి ఈ రోజున శివశంకర్ గారు కూడా ఉన్నారు. 82లో అధికారంలో రావడంలో తెలుగుదేశానికి అధికారంలో రావడంలో ప్రధానమైన కోస్తా జిల్లాలోని కాపులు కూడా ప్రధాన పాత్ర వహించారన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. బీసీలతో పాటు కాపులు కూడా ప్రధాన పాత్ర వహించినప్పుడే రామారావు గారు పార్టీ ప్రారంభించే బలం వచ్చింది. ఎలాగైతే విడగొట్టాలని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఒక కుట్ర చేశారు. విజయవాడలో 2 గ్రూపుల మధ్య తగాదాలు, అది రంగా గారి కుటుంబం కావచ్చు లేకపోతే నెహ్రూ గారి కుటుంబం కావచ్చు, వారిద్దరు పరస్పరం, అది అసలు పార్టీలకు సంబంధం లేదు, పార్టీల్లో ఉండొచ్చు కానీ పార్టీలకు సంబంధం లేదు, వారి మధ్య వైరుధ్యాన్ని తీసుకొని ఆ రోజున రంగా గారి హత్యానంతరం, ఎందుకంటే 2 పక్కల హత్యలు జరిగినాయి, రంగా గారి కుటుంబంలో జరిగినాయి, నెహ్రూ గారి కుటుంబంలో జరిగినాయి. అది వాళ్ళిద్దరు వ్యక్తిగత ద్వేషాలు, వ్యక్తిగత పెత్తందారితనం కోసం చేసుకున్న దాంట్లో ఎప్పుడైతే రంగా గారు హత్యన అడ్డుపెట్టుకొని కులాల మధ్య వైరుధ్యం రెచ్చగొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటిదాకా ఏంటంటే ఈ రాష్ట్రంలో 2 సామాజిక వర్గాలు కూడా అన్యోన్యంగా ఉంటాయి. కోస్తా జిల్లాల్లో కానీ రాయలసీమలో కానీ అన్యోన్యంగా ఉంటారు. ఒకే సాంప్రదాయాలు, ఒకే కట్టుబాట్లు. రాయల కాలం నుంచి కూడా ఈ కమ్యూనిటీస్ మధ్య వైరుధ్యాలు లేవు, కలిసికట్టుగా ఉంటారు. కష్టజీవులు ఉన్నారు, రైతులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, విద్యావేత్తలు, రెండు కులాల్లో కూడా ఉన్నారు. ఒకే సాంప్రదాయాల్లో వెళ్తారు. వివాహాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఒక ఇంట్లో పెళ్లి జరిగితే రెండో వారు కూడా కులాల పట్టింపు లేకుండా సహాయం చేసుకుంటూ ఉంటారు. అది సాంప్రదాయం. దాన్ని విచ్ఛిన్నం చేశాడు. కులాల మధ్య వైరుధ్యం రెచ్చగొట్టి ఒక వైరుధ్యం, ఓ కాపులకు వ్యతిరేకం తెలుగుదేశం అనే భావన రెచ్చగొట్టాడు. పబ్బం గడుపుకున్నాడు, అధికారంలోకి వచ్చాడు. మరలా ఈ రోజున ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం జరిగిన కుట్ర అది. కులాల మధ్య లేదు, ఒక ఆపోహలు సృష్టించారు. ఆపోహల వల్ల 2 కుల వైరుధ్యాలు వచ్చాయి. మధ్యలో ఒకటి రిజర్వేషన్ల విషయంలో మనకు సంబంధం లేదు, కేంద్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది, కేంద్రంలో వచ్చింది, దాని ప్రకారం వాళ్ళు నడుస్తూ ఉన్నారు. దాన్ని కూడా పద్మనాభం గారు లాంటి వాళ్ళు రెచ్చగొట్టి ఏ విధంగా చేశారో మనం చూసాం. రంబటి రాంబాబు విషయంలో పచ్చి బూతులు, ఆయన రంకెలేయడం అలవాటు. అసెంబ్లీలో కూడా రంకెలేసాడు, మా మీదంతా రంకెలేసేవాడు. ఆయన ఆబోతులాగా వ్యవహరిస్తాడు. అనేక మంది ఉన్నారు. ఇవాళ ఆయన ఒక్కడే కాపు కాదు కదా, శివశంకర్ గారు కాపు కాదా, పవన్ కళ్యాణ్ గారు కాపు కాదా, ఇవాళ 35 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాపులు కాదా, తెలుగుదేశంలో ప్రధాన పాత్ర వహించిన కాపులు కాదా, మా రామానాయుడు గారు కాపు కాదా? అలాగా ఎందుకంటే కులాన్ని ఆపాదించుకోవడం, ఆయన తప్పు చేసి కులాన్ని ఆపాదించుకోవడం, రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టి నరికే రఫా అంటే సపోర్ట్ చేసి ఆయనే రఫా చేస్తాను, నేను వస్తాననే భయం సృష్టిస్తా ఉన్నాడు. నేను అధికారంలోకి వస్తున్నాను, రేపో మాపో సీట్ ఎక్కబోతున్నాను, మిమ్మల్ని ఊసకోతకు వస్తాను, బట్టలోడు దించి కొట్టిస్తానంటాడు. ఆల్రెడీ ప్రజలు బట్టలోడు తీశారు. 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు? 151 సీట్లు ఇచ్చి చక్కటి పరిపాలన చేయమంటే ప్రజావేదిక కూల్చే దగ్గర నుంచి మొదలుపెట్టి రాజ్యాంగాన్ని గౌరవించలేదు, రాజ్యాంగం ఇచ్చిన హక్కును గౌరవించలేదు, తప్పుడు కేసులు పెట్టావు, జైళ్ల పాలు చేశావు. ఆఖరికి ఏ కేసు లేదు అసలు. కనీసం ఉంటే ఒకవేళ ఎఫ్ఐఆర్ వేస్తే స్టేషన్ బెయిల్ ఇస్తారు. శివశంకర్ గారికి కూడా తెలుసు, అంకారావు గారు తెలుసు. స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసుని 54 రోజులు జైల్లో పెట్టారు చంద్రబాబు గారిని. అంటే నీ ఏ విధంగా డబ్బు మతాన్ని వాడేవో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ బూతులు తిట్టి రెచ్చగొడతా ఉన్నారు. సోషల్ మీడియాలో మమ్మల్ని తిడతా ఉన్నారు. మా సోషల్ మీడియా చూపిస్తే ఋషి గారు భయంకరంగా ఉంటాయి. ఇంత వయసులో నేను కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, నాదంతా నిర్మాణాత్మక విమర్శ ఉంటుంది కానీ తప్పుగా మాట్లాడను. మమ్మల్ని బూతులు తిడతారు. ఇవాళ ఏంటి ముఖ్యమంత్రి కానీ ఆయన అన్న మా భాష ఏంటి? లాకో అంటే ఏంటి అర్థం ఏంటండి? రెచ్చిపారా కార్యకర్తలు. ఎందుకంటే ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో నడుస్తుంది. ఇప్పుడు అక్కడ కాదు మీరు అన్నారు కాబట్టి బిచ్చు చౌదరి గారు, ఖచ్చితంగా ఇప్పుడు ఆ వీడియో చూసిన ఎవరికైనా ఇప్పుడు నేను చూడగానే ఏంటి ఇంత మాట అనేసాడు అని ఒక్క నిమిషం ఇదవుతుంది. ఇంకా కార్యకర్తలకు ఎలా ఉంటుందని ఊహించగలను. కానీ కొంత సంయమనం పాటించాల్సిందా, లేదు అంబటి రాంబాబు, జోగి రమేష్ వీళ్ళు కావాలనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ట్రాప్లో పడేస్తున్నారు? ఇవాళ మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి గారు రోజా కానీ, జోగి రమేష్ కానీ, అదేవిధంగా అంబటి రాంబాబు కానీ ఒక లిమిటెడ్ మెంబర్లు, అమర్నాథ్, ఇలాంటి వాళ్ళు ఒక 12 మంది తయారయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో బూతులు తిట్టండి, కేకలేయండి, రెచ్చిపోతారు, వాళ్ళు రెచ్చిపోవాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించని చెప్పడమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు.
ఎప్పుడైతే ఒక నాయకుడిని 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని పట్టుకొని సీనియర్ నాయకుడు, దేశంలోనూ సీనియర్ నాయకుడు, వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన నాయకుడిని తిడితే పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజున వివాహాల పేరుతో ఎలా తిట్టారో మనం చూసాం. అప్పుడు కాపుకులం గుర్తు లేదా రాంబాబుకి? రాంబాబే కదా తిట్టింది, పవన్ కళ్యాణ్ గారి వివాహాల గురించి మాట్లాడింది. అవును అవును. ఆ రోజు లేదా మీకు కులం గురించి గుర్తు లేదా? ఒక నాయకుడు, ప్రజాధనగల నాయకుడి గురించి తప్పుగా మాట్లాడి ఆయన్ని అవహేళన చేసుకుంటూ ఇవాళ ఆయన అధికారంలో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, గౌరవించబడే స్థాయిలో ఉన్నారు, ఆయన గురించి లూజుగా మాట్లాడతారు. చంద్రబాబు సీనియర్ నాయకుడు, ఆయన గురించి బూతులు తిడతారు, మమ్మల్ని బూతులు తిడతారు. అంటే ఏంటి నీ ఉద్దేశం ఏంటి? రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశావు, ఆర్థికంగా ఇబ్బందికి పాలు చేశావు, ఇవాళ పట్టాలు ఎక్కుతూ ఉంది, పని నడుస్తూ ఉంది, ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను. నేను వారం రోజులుగా రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నా రాజమండ్రిలో కూర్చొని. నిధులు కొరతున్నా కూడా డబ్బులు ఇస్తా ఉన్నారు, ఏదో ఒక కార్యక్రమం నడుస్తూ ఉంది. కేంద్రం నుంచి మళ్ళీ సాధించుకొస్తా ఉన్నారు. జలజీవన మిషన్ కానీ ఎన్ఆర్జీఎస్లో కానీ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇవాళ ఏంటి? ఇవాళ బూతుల పంచాంగాన్ని సమర్థిస్తా ఉన్నాడు ఈయన. ఈ మధ్యకాలంలో ఏంటి, ఎక్కడికైనా పరామర్శ, ఎవరైనా చచ్చిపోతే మేము వెళ్తాం కదా రోజు 3-4 వెళ్ళి పరామర్శ చేసి ఏదైనా ఆర్థిక సాయం చేసి పేద కుటుంబానికి సాయం చేస్తాం. ఈయన చేసే పని ఏంటి? ఎవరికైనా సాయం చేసావా? 1 రూపాయి ఇచ్చావా? ఎవరికైనా సాయం వెళ్ళటం, జనాన్ని పోగేయటం, అల్లరి చేయటం. నిన్న ఏమైంది? ట్రాఫిక్ జామ్ చేస్తావు, జనం లేరు. గుంటూరు విజయవాడ మధ్య జనం లేరు, ట్రాఫిక్ జామ్ చేసేస్తే వెహికల్స్ అన్ని మైళ్ళ తరబడి ఆగిపోతే ఏదో హంగామా చేద్దామని. అంటే విధానం ఎలా ఉందో చెబుతున్నావు. నువ్వు పరామర్శ చేసేటప్పుడు ఆ కుటుంబాన్ని గౌరవించాలి, ఆ కుటుంబానికి సాయం. నువ్వు 1 రూపాయి ఎప్పుడన్నా దేనికైనా బాధితులకు సాయం చేసావు. జగన్మోహన్ రెడ్డి 1000 కోట్లు సంపాదించావు, దోచుకున్నావు. నీ తండ్రి దగ్గర నుంచి ఈడీ కేసులో సంపాదించిన డబ్బు ఉంది, ఇవాళ ముఖ్యమంత్రిగా దోచుకున్న డబ్బు ఉంది. ఇవాళ ఏం లేదు, మద్యం కేసులో శిక్షలు పడే పరిస్థితి వస్తూ ఉంది. ఈ కేసులో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిని ఆందోళన వస్తూ ఉంది. ఇవన్నిటినీ పక్కదారి పట్టించడం కోసం బూతుల పంచాంగం ఎత్తించామనేది మా యొక్క అభియోగం కాదు, వాస్తవం కూడా ఇది. అవును. శివశంకర్ గారు నిన్న ఈయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కాపు టైగర్ అంబటి రాంబాబు ఏదో 2 తిట్లు తిట్టాడు. ఒకడు ఉన్నప్పుడు మీరు అందరూ ఆయన తిట్టారు కాబట్టి ఆయనే తిట్టాడు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ పశ్చాత్తాపడ్డాడని. అది అబద్ధం ఫస్ట్. ఎందుకంటే ఆయన నేను తప్పు మాట్లాడాను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అనలేదు. నా స్థాయి నాయకుడు, నేను మాజీ మంత్రిని, నేను పెద్ద నాయకుడిని కాబట్టి అలా మాట్లాడకుండా ఉండాల్సింది అన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారిని అలా అనకుండా ఉండాల్సింది అనలేదు. సో ఇక్కడ బూతులు తిట్టిన తర్వాత మళ్ళీ కాపు కులం ఎందుకు వస్తుంది? లేకపోతే కల్తీ నేవి వ్యవహారంలో కులం ఎందుకు వస్తుంది? అదొకటి చెప్పండి. రెండోది కార్యకర్తల వ్యవహారం, దాని గురించి కూడా మాట్లాడండి. రిషి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. బుచ్చి చౌదరి గారికి, అంకారావు గారికి, ఏబిఎన్ రాష్ట్రాలందరికీ నమస్కారాలు. ఇప్పుడు కాపు టైగరు లైను ఇవన్నీ ఏంటంటే టైగరు లైను అడవిలో ఉండాలి, మనుషుల్లో ఉండడానికి కాదు. ఇలాంటి పనికిమాలిన బిరుదులు ఆర్గాగా ఇచ్చుకొని కులాన్ని సామాజిక అంశాల్లోకి ఎందుకు తెస్తారు, రాజకీయ అంశాల్లోకి? దాన్ని ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, సౌభ్రాతృత్వం ఉంటుంది. అయితే ఇక్కడ రిషి గారు వాళ్ళకి అది అలవాటు. అది ఇప్పుడు వాళ్ళైతే వాళ్ళ క్లారిటీ ఉంది ఏంటంటే వాళ్ళ తాలూకా గతంలో ఏ రకంగా వ్యవహరించారో అది డీవియేట్ అవట్లా. ప్రభుత్వంలో ఉన్నా సరే అదే శైలి, ప్రతిపక్షంలో ఉన్న అదే శైలి, ఏం మారలా వాళ్ళకి. ఆ లిటరేచర్ కానీ అంతా కూడా బాడీ లాంగ్వేజ్ కానీ కమ్యూనికేషన్ కానీ. ఇక్కడ ఈరోజు ప్రభుత్వం అనేక పనులు చేస్తుంది, అద్భుతమైన పాలసీలు తెచ్చింది. మీకు ఆశ్చర్యకరంగా వేరే రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చి ఈ పాలసీలని స్టడీ చేసి వెళ్తున్నారు. సో ఇంత ఆర్థికంగా దిగజారిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ గడ్డెక్కించి ఆర్థిక పరంగా, పారిశ్రామిక పరంగా, వ్యవసాయ పరంగా చాలా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు కూటమి ప్రభుత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సో దీనివల్ల ఇలాగే జరిగితే మనం ఇళ్లకే పరిమితం అవ్వాలి, మన పార్టీ భూస్థాపితం అయిపోతుంది అన్నటువంటి భయము, అభద్రత వాళ్ళలో విపరీతంగా ఉంది.
ఆ ఉండడంతో ఏమిటి అని అంటే వాళ్ళ ట్రాప్లో కూటమి నాయకుని ఇయ్యాలని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, అంబటి రాంబాబు వ్యవహారం చుట్టే తిరుగుతుంది మన రాష్ట్రంలో. అసలు అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఎక్కడ ఎన్ని ఎంఎస్ఎంఈ పార్కులు వచ్చాయి, ఎన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎంత ఉపాధి వస్తుంది, ఇదంతా పక్కకి వెళ్ళిపోయింది. ఏమొచ్చేది ఎవరికి అక్కర్లేదు. ఎంతసేపు ఆయన ఏం బూతులు తిట్టాడు, ఆయనకి వ్యతిరేకంగా ఈయనేం బూతులు తిట్టాడు అనేది రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు, విసిగిపోతున్నారు. ఏంటి దరిద్రం ఈ రాష్ట్రానికి అని చెప్పేసి. సో వాళ్ళ క్లారిటీ ఉంది. టైగర్లు అంటారు, టైగర్లు ఈ కులాన్ని తెచ్చి, ఎందుకంటే ఈ కులాలను తెచ్చి ఆపాదించి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, వేరే వాళ్ళ అనుచరుడు ఆయన అని చెప్పడం, నువ్వు సర్టిఫికేట్లు ఇస్తావా? కానీ అసందర్భ ప్రలాపన. అయితే ఇక్కడ నేను ఒకటి సీనియర్ నాయకులు బుచ్చే చౌదరి గారు ఉన్నారు, నేనేమంటానంటే ఆ ట్రాప్లో మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ పడకూడదని అంటారు. లాస్ట్ టైం మీ డిబేట్లోనే నేను చెప్పాను ఏబిఎన్లో, అసలు ఆయన ఎందుకు 10 సార్లు జగన్మోహన్ రెడ్డి గురించి నామస్మరణ చేసి ఆయన్ని ప్రజల్లో ఎందుకు లైవ్లో ఉంచుతున్నారు మన కూటమి నాయకులు? మనం ఏం చేశాము, మనం ఏం చేస్తున్నాము, మనం ఏం చేయబోతున్నాము ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర అభివృద్ధి ఎలా పరుగులు పెడతాదని చెప్తే ప్రజలకు అర్థమవుతుంది వాళ్ళ వ్యవహార శైలి ఏమిటి, మన వ్యవహార శైలి ఏమిటి అనేది. అలా కాకుండా వాడు ఒక రాయి విసిరేటంటే మనం ఒక 2 రాయిలు విసిరాము అంటే ఆయన ట్రాప్లో పడిపోయినట్టే లెక్క. ఇది మీ ద్వారా మా కూటమి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మనము పాజిటివ్ దిద్దు వెళ్ళాలి. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఈ టైప్ ఆఫ్ కల్చర్ ఆయన ఎప్పుడు సృష్టించలేదు, ఆయన ఇష్టపడరు కూడా. కేవలం అభివృద్ధి చేయాలి, అభివృద్ధిని అర్థం చేసుకుంటారు ప్రజలు, అర్థం చేసుకుని రేపు ఎన్నికల్లో ఓటేస్తారు. అలాగని కాకుండా ఆయన పవర్ లేకుండా ఉండడం విసిగెత్తిపోతున్నాడు. విసిగెత్తిపోయి ఎలాగైనా పవర్ రావాలి, ఆయన చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి. తిరుపతి లడ్డు విషయంలో కానీ అనేక విషయాల్లో ఆయన చేసిన అక్రమాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి ఆ భయం ఒకటి పట్టుకుంది. అందుకు ఇంకొకటి కూడా భయం ఉంది రిషి గారు, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే స్పీడ్ అందుకుంది పెట్టుబడులు. కానీ అమరావతి ఈ రోజు కానీ మనం చూసేటట్టయితే, నిన్న మా ఫ్రెండ్ ఒక ఆయన నాకు చెప్తున్నాడు, శివశంకర్ గారు నేను 1 వీక్ బ్యాకే వెళ్ళానండి అమరావతి, ఆ రోడ్లు కానీ అద్భుతంగా కన్స్ట్రక్షన్ యాక్టివేట్ అవుతుందండి, ఇది ఎవరికి తెలియటం లేదండి, ఏమిటండి ఇది దౌర్భాగ్యం అంటున్నారు. ఓకే, అంటే చేసిన అభివృద్ధిని ప్రజలకి తెలియకుండా కేవలము వాళ్ళ బూతుల చుట్టూ మనలందరినీ తిప్పడానికి ప్రయత్నించే కుట్ర ఇది ఒక కుట్ర, కాన్స్పిరసీ. ఆ ట్రేప్లో పడకూడదు అన్నది నా అభిప్రాయం రిషి గారు. మనం అద్భుతంగా చేస్తున్నాము. కేంద్రం నుంచి మనకు కేంద్ర బడ్జెట్లో ఏపీకి అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. వాటన్నింటినీ ప్రజలకు చెప్పి మనం భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తులో మనం ఎంత అభివృద్ధి సాధించబోతున్నాము, ఇప్పుడు ఎంత అభివృద్ధి అయిందని ఇవి చెప్పి మనం ముందుకెళ్ళాలి తప్ప వీళ్ళని ఇగ్నోర్ చేయాలి, జస్ట్ ఇగ్నోర్. బట్ హౌ టు హ్యాండిల్ దెమ్ అంటే కాదు, ఇప్పుడు వాళ్ళని ఏదో రకంగా హ్యాండిల్ చేయాలి కదా. మీరు చెప్పేది ద బెస్ట్ ఆప్షన్ టు ఇగ్నోర్ దెమ్, అంతేనా? అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేయకుండా వెరీ స్ట్రింజెంట్గా ఉండాలండి. ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో కాంప్రమైజ్ కాకూడదండి. ఎంతటి వాడినైనా సరే ఉపేక్షించకూడదండి. ఆ రకమైనటువంటి స్టబర్న్ ఒక యోగి ఆదిత్యనాథ్ గారు యూపీలో ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఆయన నేను లాస్ట్ టైం యూపీ వెళ్ళేటప్పుడు అక్కడ ఆఫీసర్స్ చెప్తున్నారు, సీనియర్ ఆఫీసర్స్ ఎంఎస్ఎంఈ మీద స్టడీ చేయడానికి వెళ్ళాను నేను. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, मैंने डेंटिंग कर दिया, पेंटिंग भी कर दिया, अब आराम से आप काम कर लो. అంటే ఇలాంటి వాళ్ళందరినీ నేను ఏరుగారీశాను, జైల్లో పెట్టాను, ఇక మీ పని మీరు చేయండి, అభివృద్ధిలో పాల్పంచుకోండి అని చెప్పారండి. ఆ రకమైనటువంటి స్టబర్న్ అండ్ స్ట్రింజెంట్ యాక్షన్ లేకపోతే అలుసైపోతుంది ప్రతి వాడికి. 10 మంది మోకలతో వచ్చి ట్రాఫిక్ జామ్ చేయడానికి వీళ్ళకి ఎవరు ఇచ్చారండి హక్కు? ట్రాఫిక్ జామ్ అంటే మీ నుంచి పౌరులు ఇబ్బంది పడాలా? అర్జెంట్ పనుల మీద వెళ్తారు, ఆరోగ్య సమస్యల మీద వెళ్తారు, ఇంకే పనుల మీద వెళ్తుంటారు, వాళ్ళందరూ మీ వల్ల ఇబ్బంది పడాలా? ఇదా
నువ్వు రాజకీయాల్లో ఉండి మాజీ ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు ఇస్తున్న కానుకలా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఇక్కడ వాతావరణాన్ని కలుషితం చేసి అరాచకాలు సృష్టించి ఇదా? దిస్ ఈజ్ నాట్ రిషి గారు. నౌ ద టైమ్ హ్యాస్ కమ్. సీరియస్గా థింక్ చేయాలి. సీరియస్గా థింక్ చేసి ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కానీ శాంతి భద్రతలు భంగం కలిగించితే ఉపేక్షించకూడదు. తమ భేదం లేకుండా లోనకేస్తే, ఎందుకంటే మనకు అభివృద్ధి ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇంపార్టెంట్. ఈ రోజు మన శాంతి భద్రతలు విఘాతం కలిగితే ఎవడో పెట్టుబడులు పెట్టక రాడు ఋషి గారు. అంతేగా, అది కూడా వాళ్ళ కుట్ర. పెట్టుబడులు రాకూడదని కుట్రకి కోణం కూడా ఇందులో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా ప్రభుత్వం ముందుకెళ్లాలని కూడా ప్రభుత్వం మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంతకుముందు దావోస్ వెళ్ళొచ్చారు ముఖ్యమంత్రి లోకేష్ గారు, పెట్టుబడులకు సంబంధించి మా రాష్ట్రంలో ఇదిగో ఈ అవకాశాలు ఉన్నాయి, ఇంత పెద్ద గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ నిర్మిస్తున్నాము, ఇంతమంది రీసోర్సెస్ ఉన్నారని చెప్తే ఏదన్నా కంపెనీ అక్కడికి వద్దామని ఆలోచించుకునే టైంకి ఇదిగో ఈ గోల్ ఉంటే, లేదురా అక్కడ పొద్దున్న లేస్తే కులాల గురించి కొట్టుకుంటారు, లేకపోతే ఇంకొకళ్ళు వెళ్ళి ఎవడో నిప్పి పెడతాడు, లేకపోతే ఇదిగో ఇంకోటి ఎవడో వచ్చి ముఖ్యమంత్రిని తిడతాడు, ఇంకోటి ఎవడో మంత్రిని కుక్కను కొట్టినట్టు కొడతానంటాడు అని చర్చ ఉంటే వచ్చేవాడు ఇదేందుకు ఇంకో రాష్ట్రం పోదాం అనుకుంటాడు. మేబీ ఇలాగే రాష్ట్రంలో అభివృద్ధిని కుంటుపరచాలనే జగన్ ప్లాన్ చేస్తున్నారా? చాలా కీలకమైన పాయింట్ అలా భేటీలు నిన్న ముఖ్యమంత్రి గారితో పవన్, ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రి గారితో పవన్ కళ్యాణ్ గారు, అలాగే మాధవ్ గారు ఎటువంటి యాక్షన్ ప్లాన్తో బయటకు వచ్చే అవకాశం ఉంది? అంటే తిరుమల కల్తీ వ్యవహారం ఒకటి, అలాగే సమన్వయం ఒకటి, ఈ విద్వేషపూరిత చర్యలను అడ్డుకోవడం ఎలాగా, అలాగే పార్టీకి సంబంధించిన నాయకుల క్రమశిక్షణకు సంబంధించి ఇవన్నీ ఉండే అవకాశం ఉందా? ముందుగా రిషి గారు, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పెద్దలు, నాకు అత్యంత ఇష్టమైనటువంటి నాయకుల్లో ఒకరైనటువంటి గోరంట్ల బుచ్చి సోదరు గారికి, అలాగే శివశంకర్ గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. నమస్కారం. మీరు 3 అంశాలు ప్రస్తావించారు. వీళ్ళు ముగ్గురు ఈరోజు 3 పార్టీల అధిపతులు సమావేశం అనేది ఒకటి, రెండోది తిరుమల తిరుపతి విషయం ఒకటి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, వ్యూహాత్మకంగా ఏ విధంగా వెళ్ళబోతున్నారు అనేది. ముందుగా ఒక విషయం ప్రస్తావించిన తర్వాత నేను దీంట్లోకి వస్తాను. ఈ తిరుమల తిరుపతి లడ్డు విషయం కాడికి కనుక వస్తే మనకి చాలా స్పష్టంగా A35గా ఉన్నటువంటి బత్తుల సురేంద్రనాథ్ గత డిసెంబర్లో కోర్టు ముందు ఆయన జరిగిన వాస్తవాలన్నీ చెప్పి అప్రూవర్గా మారాడు. మారినప్పుడు ఆయన చెప్పినది ఏంటంటే, నేను డబ్బు కోసం లొంగిపోలేదు, 2019 వరకు చాలా దాంట్లో బాగా పనిచేశాను, నేను ఎలాంటి మచ్చ లేదు. కానీ ఆ తర్వాత సరే నేను తప్పు చేసిన దాన్ని మీ ముందు ఒప్పుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ డబ్బు కోసం కాదు, ఆ ట్రీట్మెంట్ వాళ్ళు నాకు కల్పించినటువంటి సౌకర్యాలు, ప్రోటోకాల్ దర్శనాలు చూసి నేను పొరపాటు చేశాను అని చెప్పని ఆయన ఇచ్చాడు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం ఏం జరిగింది ఏందని చెప్పారు. ఇప్పుడు సిట్టు సవివరంగా 60వ పేజీలో లప్సా అంటే ఒక కెమికల్, దాన్ని దేనికి వాడతారు? టాయిలెట్ క్లీనింగ్ చేసే దాంట్లో వాడుతూ ఉంటారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే రిషి గారు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెయ్యి ట్యాంకర్స్ని వెనక్కి పంపించింది. ఏదైతే బోలేబాబా డైరీ నుంచి వస్తున్న నెయ్యి ట్యాంకర్స్ని వెనక్కి పంపిస్తుంది. పంపించినప్పుడు ఆ ట్యాంకర్స్ ఎక్కడికి వెళ్ళాలి? డైరీకి వెళ్ళాలి, లేదంటే వైష్ణవి డైరీకి వెళ్ళాలి, లేదంటే ఏఆర్ డైరీకి వెళ్ళాలి. కానీ ఎక్కడికి వెళ్ళింది? కలకత్తా వెళ్ళింది. కలకత్తాలో ఎక్కడికి వెళ్ళింది? సబ్బులు తయారు చేసే కంపెనీకి వెళ్ళింది. అంటే ఈ నెయ్యిలా ఉన్నటువంటి నెయ్యి కెమికల్స్తో తయారు చేసినటువంటి నెయ్యి ఎంత ప్రమాదకరమో దీన్ని బట్టి ఒకసారి ఆలోచించండి మీరు. దాన్ని హిందూ సమాజం మీద చేసిన దాడి రిషి గారు, హిందువుల మీద జరిగినటువంటి దాడి, హిందువుల్ని చంపేయాలనే కుట్రలో భాగంగా వాళ్ళు అలాంటి విషపూరితమైనటువంటి కెమికల్స్ వాడి కాదు, ఒకటి మనోభావాలను దెబ్బతీయడమా, మరి చంపేయాలని అంటున్నారు? నిస్సందేహంగా నేనైతే చంపేయాలని ప్రయత్నించారంటున్నాను. ఒకరోజు ఒకసారి నెయ్యిలో కల్తీ చేశారంటే దానికి ఒక అర్థం ఉందండి. అసలు నెయ్యే కాని దాన్ని నెయ్యి అని చెప్పి భ్రమింపజేసేసి దాంట్లో కెమికల్స్, మరి మనిషికి ప్రాణహాని అయినటువంటి కెమికల్స్ దాంట్లో వాడి, ఇప్పుడు దాంట్లో వాడినటువంటి ఈస్టర్న్ దీనికి సంబంధించింది ఒకసారి కనుక యాసిడ్ మామూలుగా మన చర్మం మీద పెడితే చర్మం కాలిపోయింది. మరి దాంట్లో ఎలా వాడారు?
ఎంత ప్రమాదకరం అది. అంటే దాని అర్థం ఏంటి? దానివల్ల ఎంత అనారోగ్యం పాలవుతారు, ఎన్ని ఇబ్బందులు అవుతారు. అంటే ఒక 4-5 సార్లు 10 సార్లు కనుక తింటే ఆ మనిషి శరీరంలో ఎన్ని ఇబ్బందులు వస్తాయి. అంటే దాన్ని మానసికంగాను శారీరకంగాను వాళ్ళు చంపారనే లక్షల కోట్ల లడ్డూల్లో ఇది కలిపారు. మన హోంమంత్రి చెప్పారు 20 కోట్ల లడ్లు అండి. 20 కోట్ల లడ్లు 68 లక్షల కిలోలు తయారు చేశారు. దీంట్లో 8,900 కిలోలు ఈ లప్సా కెమికల్ ని దిగుమతి చేసుకున్నారు. ఇంత చేసుకుని వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏంటండి? అంటే హిందువుల మీద జరిగినటువంటి దాడి కాదా? ఈ రోజు ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి దానికి ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారం ఇస్తే ఆ తర్వాత జరిగినటువంటి కేవలం కులం మాత్రమే కాదు మతాన్ని కూడా చెప్తానండి వాడుతున్నారు అనేది సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు కావచ్చు, తర్వాత వచ్చిన తర్వాత ఎన్డీఆర్ఐ రిపోర్టు కావచ్చు. దీంట్లో చాలా స్పష్టంగా నెయ్యే కాదు నేను చెప్పని చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాని గురించి వాటిలో మాట్లాడుతూ ఈరోజు 60వ పేజీలో స్పష్టంగా ఉంది. దానికి సంబంధించిన అన్ని వివరాలన్నీ ఉన్నాయి. ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఆ విధంగా ఎదురుదాడి చేస్తున్నారు. అంటే వాళ్ళు చేసిన తప్పిందో వాళ్ళు తెలిసిన తర్వాత ఈరోజు కూటమి వాళ్ళందరూ బజారుకు వచ్చేసి ఫ్లెక్సీలు పెట్టి దాంట్లో జరిగినటువంటి ఘోరాల గురించి ప్రజలకు తెలియజేసే క్రమంలో భాగంగా నాకు నచ్చింది ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమి వాళ్ళు ఈ రోజు బజారుకు వచ్చేసి వాళ్ళు చేసిన తప్పుల్ని ఎండగడుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చూడండి, నిజంగా ఇది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజులకి 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ప్రతి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టాల్సింది ఆ రోజు నుంచి. ఈ విషయంలో అసలు ఆ ఫ్లెక్సీతోనే మొత్తం గొడవ మొదలైందని లేదండి. వాళ్ళు కావాలని చేస్తున్నారు. దానికి సరైన విధంగా ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, వాళ్ళ ట్రాప్లో వీళ్ళు పడ్డారా, వీళ్ళ ట్రాప్లో వాళ్ళు పడ్డారా అని చెప్పని. నిస్సందేహంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ట్రాప్లో అధినేతలు పడ్డారండి. అమాయకులు కార్యకర్తలు అధినేతలే పడ్డారు. అమాయకులు అండి కార్యకర్తలు. మీరు చర్యలు తీసుకొని ఆ తప్పు చేసిన వాళ్ళని ఇందా శివశంకర్ గారు అన్నట్టు యూపీని మార్గదర్శకంగా తీసుకొని, ఆదిత్య యోగినాథ్ గారిని మార్గదర్శకంగా తీసుకొని ఆ తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్షలు వేయించేసి వాళ్ళ కారాగారంలో కూర్చోబెడితే ఈ సైనికులు బయటకు ఎందుకు వస్తారండి? ఇప్పుడు ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేసేవాడంటే ముఖ్యమంత్రిని బూతులు తిడితే వెళ్ళి వెంటనే బుల్డోజర్ వెళ్ళేది ఇల్లు కోల్చడానికి. ఇప్పుడు బుల్డోజర్కి వెళ్లాల్సిన పని లేదండి. ఇప్పుడు వాళ్ళు చేసిన అరాచకాలన్నీ స్పష్టంగా ఉంటాయి. 164 స్థానాలు 151 స్థానాలు ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 స్థానాలకు పరిమితం చేశారు. అంటే ప్రజలు ఏ విధంగా వాళ్ళ మీద కోపంలో ఉన్నారు? ఎందుకు ఇచ్చారు ఇది? ఏ విధంగా నేను చెబుతున్నానండి, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కాదండి. జనానికి జగన్కి జరిగినటువంటి యుద్ధం అది. 2024 జరిగిన ఎన్నికలు జనానికి జగన్ మధ్య జరిగినటువంటి యుద్ధం. జనం గెలిచారు. వీళ్ళు ఫెసిలిటేటర్స్ అంతేనా? వాళ్ళకి కావాల్సిందంటే రేపు పొద్దున మార్గదర్శకులు ఎవరు, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టగలిగిన శక్తులు ఎవరుకున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిశారు. కేంద్రం కూడా తోడొస్తుంది. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని వీళ్ళు పూడుస్తారు. నిస్సందేహంగా వాళ్ళందరూ కూడా చెబుతున్నారు. కాబట్టి వీళ్ళు చేసినటువంటి అరాచకాలన్నిటికి కూడా శిక్షలు వేపిస్తారని చెప్పని అపారమైన నమ్మకంతో వీళ్ళకి ఇచ్చారు. సరే, వీళ్ళు అధికారంలోకి వచ్చారు. రాష్ట్రం బాగుండాలంటే పెట్టుబడులు రావాలి అంటే మనం శ్రమపడాలి. వీళ్ళ మీద కక్షలు కాఠిన్యాలు తీసుకోకూడదు అని చెప్పని భావించేసి వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఈ రోజు వాళ్ళు ఏమనుకున్నారు? మొట్టమొదట వాళ్ళు ఏమని పిలిపించారు? మేము 20 లక్షల ఉద్యోగాలు అన్నారండి. 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. ఈ రోజు మన సదస్సుతో కావచ్చు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చేసి వాళ్ళు అనుకున్న 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 50 లక్షల ఉద్యోగం అని చెప్పని టార్గెట్ పెట్టుకున్నారు. అంటే మీరు ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే దీనికి అవతల వాళ్ళు చేసే దాని మీద ప్రజలు ఈ రోజు కొత్త ఉడికిపోతున్నారండి. వాళ్ళు చేసిన అరాచకాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఈ రోజు కూడా రెవెన్యూ ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. బుచ్చిగారి సోదరు గారికి స్పష్టంగా తెలుసు. ఆయన ఆ బాధలన్నీ ఎదుర్కొంటానే ఉన్నారు. నాయకులందరికీ అదే బాధల్లో ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళు చేసిన అరాచకాలు, అక్రమాలు కళ్ళ ముందు కనపడతా ఉంటే కల్తీ మద్యం ద్వారా 30,000 మంది చనిపోతే, 30 లక్షల మంది అనారోగ్యం పాలైతే, ఆస్తులు లేవు అని చెప్పని ఈరోజు ఎక్కడో దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఆస్తులు కొనుక్కొని మా ఊర్లో, మా స్వగ్రామంలో మాకంటూ పొలం ఉండాలా, మాకంటూ ఇల్లు ఉండాలా, మన తల్లిదండ్రులు గౌరవంగా ఉండాలని చెప్పని వాళ్ళు ఏర్పాటు చేసుకునే విధంగా వాళ్ళు పొలాలు కొనుక్కుంటే దాంట్లో అవతావకలు ఏర్పాటు చేసేసి ఈ రోజు 8 లక్షల పైన ఇలాంటి పొలాలని సరిహద్దులు మార్చేసి ఇబ్బందులు పెడతా ఉంటే అవన్నీ వాళ్ళు ఎదుర్కోవాలా. అక్కడి నుంచి వచ్చేసి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఈ రోజు ప్రతి ఒక్కరికి దానికి అర్థమైపోయింది కదా. రెండోది, ఈ రోజు కార్యకర్తలు బజారుకి రావాల్సిన పని ఏంటండి? మీరు చర్యలు తీసుకుంటే ప్రభుత్వం సవ్యంగా వాళ్ళందరూ అదుపులో పెడితే, ఎక్కడ ఉంచాల్సిన అక్కడ ఉంచితే, వాళ్ళ మీద కేసులు బైండ్ ఓవర్ చేస్తే, ఈ రోజు ఉందండి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు,
జగన్మోహన్ రెడ్డి ఆ ప్రదర్శన చేయడానికి వారం రోజుల ముందు అప్లికేషన్ తీసుకోవాలి, ఆ అర్జీ పెట్టాలని ఉంది కదా, అనుమతి లేదన్నారు కదా. అనుమతి లేదన్నారు కదా. మరి ఎందుకు చూస్తా కూర్చున్నారు? ఎన్నోసారి ఇది రాష్ట్రంలో ఏంటి అరాచకం? ఒక్కడిని చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఏం జరుగుతుందని మీరు ఆలోచిస్తున్నారు? భయపడుతున్నారా? అంకమ్మారావు గారితో నేను ఏకీపిస్తున్నాను సార్. ఎందుకంటే అసలు ఆ భయం పోయింది. మా ఇష్టరాజ్యంగా మేము మాట్లాడతాం, మా ఇష్టరాజ్యంగా రాజ్యాంగానికి ఎలాగైతే అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించారో నేడు కూడా అదే పద్ధతిలో వెళ్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించని వ్యక్తి, ఇవాళ ప్రజా హక్కుల్ని గమనించిన వ్యక్తి, అధికారుల దగ్గర నుంచి రాజకీయ నాయకులందరూ అనగదొక్కాలని చూసిన వ్యక్తి ఇంతకంటే బాగా ప్రవర్తిస్తాడని మనం అనుకోవటం లేదు. ఒకటి అంకమ్మారావుతో నేను 10 సార్లు పోటీ చేశాను, 7 సార్లు గెలిచాను. ఓడినప్పుడు కూడా నేరలో 1-2 సార్లు ఓడాను. మొదటిసారి నాకు 38,000 మెజార్టీ వచ్చింది. నిన్న 64,000 మెజార్టీ వచ్చిందంటే నా గొప్ప. అది అంకమ్మారావు గారు చెప్పినట్టుగా తీవ్ర వ్యతిరేకత, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద పేర్కొన్న అసహ్యం వల్ల అందరికీ కూడా 90,000, 40,000, 50,000, 60,000 మెజార్టీలు వచ్చినాయి. అంటే అది అతని మీద ఉన్న వ్యతిరేకత వచ్చినాయి. అది మనం గమనం తీసుకోవాలి. ప్రజలేంటి, ఈ దుర్మార్గుడికి శిక్ష పడాలి. ఇవాళ ఎవరు తెర వెనక నడిపించింది? ఎవరు? మద్యం వ్యాపారం నడిపించింది జగన్మోహన్ రెడ్డి. ఈ తిరుపతిని అపవిత్రం చేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవం స్వీకరించాడు, క్రైస్తవం పాటిస్తాడు. ఆయన ఏనాడు కూడా మతం మీద గౌరవం లేదు, హిందూ ధర్మం మీద గౌరవం లేదనేది నా భావన. ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక పట్టు వస్త్రాలు తీసుకెళ్లాడేమో కానీ భార్యను తీసుకెళ్లలేదు, హిందూ ధర్మం గురించి ఆలోచించలేదు. ఒక్క నిమిషం బుచ్చి చౌదరి గారు. నిన్న అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి పరామర్శ సందర్భంగా మీరు కూడా మీ దాంట్లో దాన్ని చూపించేశారు. అక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమ ఉంది, వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి భక్తుడే అంబటి రాంబాబు, పూజ చేసుకుంటూ ఉంటాడు. నాకు తెలిసినంత వరకు ఆ దేవదేవుడు ప్రసాదంగా మనం తీసుకోవాలి అంటే చెప్పులు ఇడిసి ప్రసాదం తీసుకుంటాం, కళ్ళకద్దుకొని చెప్పని మనం ఆరగిస్తాం. అట్లాంటిది ఆ విగ్రహం అక్కడ ఉంటే చెప్పులతో వెళ్ళాడండి. బుచ్చి చౌదరి గారు ఒకే ఒక్క మాట నేను చెప్తాను, మిగిలిన విషయాలు వారికి వదిలేస్తాను. ఈ రోజు కులాల ప్రస్తావన తీసుకొని వస్తున్నారు. శివశంకర్ గారు కూడా ఇందాక వివరంగా చెప్పారు, కులాల ప్రస్తావన తీసుకొని వస్తున్నారు. జోగి రమేష్ మాత్రం బీసీ నాయకుడు అంట. జోగి రమేష్ బీసీ నాయకుడు అంట. మరి అంబటి రాంబాబు గారు ఓసీ నాయకుడు కావాలి కదా, కాపు నాయకుడు ఎలా అవుతున్నాడు? రంగా గారి బొమ్మ అతని బొమ్మ వేసి చూపిస్తున్నారు. రంగా గారితో పాటు ఇతను ఎప్పుడన్నా ఉన్నాడా? ఆ జిల్లా అట్లా కాదండి, కల్తీగాళ్ళు లేకపోతే బూతులు తిట్టే వాళ్ళకి అసలు కాపులు బీసీ నాకు అర్థం కాదు. అట్లా కదండి, అతని గురించి నాకు క్షుణ్ణంగా ఎందుకు దీంట్లోకి లాగా. నేను గుంటూరు వాడిని ఇలా పట్టుపూర్వత్వాలని నాకు క్షుణ్ణంగా తెలుసు. కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు. ఆయన కూడా 6 పర్యాయాలు గెలిచాడు. ఆయనకు సంబంధించినంత వరకు రంగా గారితో అటాచ్మెంట్ అతనికి ఉంది. ఇతనికి ఎలా లేని వ్యక్తిని ఈ రోజు ఈ విధంగా పోర్ట్రేట్ చేస్తూ వాళ్ళని చూసి భయపడే విధంగా, వాళ్ళు మాట్లాడే విధంగా, ఈ రోజు బజార్కి వచ్చి మాట్లాడే విధంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే కదండి కార్యకర్తల కోపం వచ్చింది. ఇవాళ అంబటి రాంబాబు ఇవాళ కాదు, మొట్టమొదటి మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పటి నుంచి అదే పని చేస్తున్నాడు, అధికారం పోయే కూడా అదే పని చేస్తున్నాడు. ఒకవేళ అంబటి రాంబాబు కనుక ఈ రోజు లోపల ఉంటే ఇవాళ జరుగుండేదా? జోగి రమేష్ లోకేష్ గారిని కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాను, ఇంకా బయటే ఉన్నాడు. ఒకే ఒక మాట, ఇప్పుడు వీళ్ళకంటే వారం రోజుల ముందు పేరున్నాను ఏం మాట్లాడాడు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? వంకాయ కోసినట్టు ఒక్కొక్కడిని కోసి కారం పెట్టాలి ఆడపిల్లల్ని, ఆ మాధవిలో ఆ విధంగా మాట్లాడడాన్ని ఈ రోజు వరకు ఎందుకు అదుపులో తీసుకోలేదు? వీళ్ళు ఇచ్చినటువంటి అలుసు కాదా? ఈ రోజు ఒకే ఒక మాట అండి, బుచ్చి సోదరు గారిని అంటేనో బుచ్చి సోదరు గారి అబ్బాయికి ఇబ్బంది బాధేసింది, కానీ ఆయన ఇంట్లో కూర్చోవచ్చు. బుచ్చి సోదరు గారిని అంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బాధేసింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 1 కోటి మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుడు, తండ్రి కంటే గౌరవ స్థానంలో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని అంటే కార్యకర్తలు ఎలా భరాయిస్తారు? ఆ అవకాశం మీరు ఎందుకు ఇస్తున్నారు? కార్యకర్తలు లేని తర్వాత మీరు రేపొద్దున ఏం చేయగలరు? ఇప్పుడు బుచ్చేశ్వర్ గారు, లోకేష్ గారు ఈ మధ్య పార్టీ కార్యకర్తల సమావేశంలో రాజమండ్రిలో అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ రెడ్ బుక్ చూపిస్తూ ఇంకా ఇందులో 3 పేజీలే వాడాను, మిగతా పేజీలన్నీ టైం వచ్చినప్పుడు వాడతానన్నారు. మరి ఆ టైం ఇంకా వచ్చిందా లేదా ఇంకా కొన్ని అరాచకాలు ఇంకా జరగాల రాష్ట్రంలో? కార్యకర్తల్లో ప్రజల్లో ఒక అసహనం ఉంది. ఎందుకు తగిన చర్యలు ఇంకా రావటం లేదు, ఎందుకు దోషులు శిక్షించబడటం లేదు అనేది ఉంది. చంద్రబాబు గారు ఏమో చట్టం తన పని తను చేసుకెళ్తుంది, మనం చట్టంలో జోక్యం చేసుకోవద్దు అనేది చంద్రబాబు గారి విధానం. మొదటి నుంచి తెలుసు, అంకమ్మారావు గారికి తెలుసు, శివశంకర్ గారు తెలుసు. చంద్రబాబు గారి విధానం ఎక్కడ జెంటిల్మెన్ పాలిటిక్స్ చేసే విధానంలో వెళ్తూ ఉంటారు.
దాన్ని ఆసరా చేసుకొని పెట్టలేకపోతున్నారు. కానీ తగిన విధంగా స్పందించకపోతే కార్యకర్తల నైరాశ్యం వస్తుంది. అది కూడా గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కులాల కొంపట్లో రాజేయటం కోసం అందుకే వాళ్ళందరూ బయటపడ్డారు. ఏది రాయలసీమ అయితే అంత పెట్రోల్ బాంబులు తీసుకొచ్చి వేయడాలు, లేకపోతే నిప్పులు పెట్టడాలు, రకరకాలు సార్. లోపల పెరిగిపోయింది అదంతా. సార్ ఇక్కడ చిన్న కరెక్షన్. నేను ఒకటే అడుగుతున్నా సార్, త్వరలో అవి కూడా బయటకు వస్తాయి. పెట్రోల్ బాంబులు వేసే కార్యకర్తలు అయితే ఎందుకు చెప్పలేదు ఇప్పటిదాకా? మీరు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బుచ్చి సోదరు గారు మీరు చెప్తే నమ్మను సార్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరో చెప్పారు. 2019 నుంచి 2024 వరకు బుచ్చి సోదరు గారు వయసు ఎంత, ఆయన ట్విట్టర్ అకౌంట్ చూడండి, ఎంత ఎదురుదాడి చేశాడు, ఏ విధంగా మాట్లాడాడు. మిగిలిన నాయకులు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడరు? 164 మంది శాసనసభ్యులు ఉంటే, ఈ రోజు 22 మంది ఎంపీలు ఉంటే, 4 రాజ్యసభ సభ్యులు ఉంటే పని లేదు. ఎందుకు మాట్లాడారు? చంద్రబాబు చూసుకుంటారు, పవన్ కళ్యాణ్ చూసుకుంటారు, లోకేష్ చూసుకుంటారు, లేకపోతే బుచ్చి చౌదరి మాట్లాడతారు, శివశంకర్ మాట్లాడతారు. మరి చేసుకుందాం కింద. శివశంకర్ ఇప్పుడు అది కరెక్ట్ అండి, మీరు అన్నది కరెక్ట్ ఋషి గారు. ఎందుకు మాట్లాడరు? అధికారంలో వచ్చింది, పదవుల్లోకి వచ్చిన వాళ్ళు నోరెందుకు తెరవరండి? మంత్రులు కావచ్చు, ఏదో కోరస్ పాడటం కాదు కదా, వ్యక్తిత్వంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఖండించాల్సిన అవసరం ఉంది, కింద లెవెల్ దాకా ఖండించాల్సిన అవసరం ఉంది. గోబెల్స్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాడు, తప్పుడు ప్రచారం చేశాడు, కోడికత్తి డ్రామా ఆడాడు, బాబాయ్ కేసుని కూడా ఎలాగ నెట్టి చంద్రబాబు గారిని నెట్టాడు మనం చూసాం, ప్రజలు నమ్మించాడు. ఇవాళ కూడా సోషల్ మీడియా తను దోచుకున్న సొమ్ముతో కొన్ని పెయిడ్ ఆర్టిస్టుల లాగా కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఆయన కంట్రోల్లో. ఆయన కంట్రోల్లో ఉన్నాయి. వాళ్ళ పెత్తనం తెలుగుదేశంలో కూడా వాళ్ళ పెత్తనం, ఆ ఛానల్స్ పెత్తనాలు ఉంటాయి. మీకు తెలుసు ఏ ఛానల్సో తెలుసు. 2-3 ఛానల్స్ పెట్టుకొని ఆ ఛానల్స్ ద్వారా గోబెల్స్ ప్రచారం చేస్తే దాన్ని అరికట్టలేకపోతున్నాం మనం. ఆ రోజునేమో ఏ ఛానల్స్, ఆ ఏబిఎన్ కావచ్చు, TV5 కావచ్చు, అనేక ఛానల్స్ని దిగ్బంధనం చేసి కేసులు పెట్టించిన చరిత్ర మనం మర్చిపోవద్దు. ఇప్పుడు కూడా కెమెరామెన్ల మీద లేకపోతే వీళ్ళ మీద దాడులు చేయడానికి ప్రయత్నం 2 రాష్ట్రాలు జరుగుతుంది అనుకోండి, బట్ భయపడేది ఏం లేదు. జరుగుతుంది సార్. అందువల్ల ఇప్పుడు మనం ఒకటి స్పష్టంగా చెప్పాల్సింది సార్, ఎక్కడో లేట్ అవుతుంది. అధికారులు కూడా అలసత్వం వహిస్తూ ఉన్నారు. డీజీపీ ఏమన్నాడు? తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేస్తే అది ఏదో కార్యకర్తలు ఆవేశంగా వచ్చాడన్నారు. చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే కార్యకర్తలు ఆవేశం అన్నాడు ఆనాటి డీజీపీ. చర్యలు తీసుకోవాలా, ఎఫ్ఐఆర్ కూడా కాదు. నిన్న తెలుగుదేశం మా వాళ్ళకి బీపీ పెరిగింది అన్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు. మరి అందరూ అన్నారు కదా, నువ్వు బూతులు తిడితే చంద్రబాబు గారు నిండు సభలో చంద్రబాబు గారి భార్య గురించి నిండు సభలో అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు? ఆబోతులాగా రంకెలేశాడు. ఆబోతులా పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడాడు అసెంబ్లీ సాక్షిగా? ఆ రోజున బుద్ధి వచ్చిందా? బుద్ధి రాలేదు కదా. ఇవాళ సమర్థిస్తున్నాం, ఆ బూతులే కదా. నిన్ను తిడితే, నీ భార్యను తిడితే తల్లిని గౌరవిస్తున్నావు, భారతిరెడ్డి గారి మీద పోస్ట్ పెడితే ఒక మాట మాట్లాడితే వెంటనే అరెస్ట్ చేయించాడు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. శివశంకర్ గారు మేము ఒకటే చెబుతున్నాం సార్, ఈ రాష్ట్రంలో కులాలు పోతాయి సార్. ఒక రోజుకి ఒకప్పుడు కుల వ్యవస్థ లేదు, దురదృష్టవశాత్తు కులాల వ్యవస్థ వచ్చిన తర్వాత మళ్ళా పోద్ది. ఇవాళ వివాహాలు అవుతున్నాయి పరస్పరం. ఎస్సీలు, బీసీలు, కాపులు, కమ్మ, రెడ్డి, రాజు ప్రేమిస్తే పెళ్లి చేసే స్టేజ్ వచ్చింది. మొన్నటిదాకా వద్దు కులాలు అనేవాళ్ళు, అది పోతుంది రోజు రోజుకి. పెళ్లి చేసేద్దాం, ఎవరు బతుకాళ్ళు బతుకుతారనే సంప్రదాయం కాబట్టి అది ఉన్నంత కాలమే రాజకీయం నడుస్తుంది కాబట్టి దాన్ని లైవ్ లో ఉంచాలని జగన్మోహన్ రెడ్డి ఇవాళ చేస్తున్న కుట్రలో భాగం. శివశంకర్ గారు, ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు మీరే చెప్పాలి, ఏదో కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు, సరిగ్గా ఎవరు మాట్లాడట్లేదని, సరిగ్గా రియాక్ట్ అవ్వట్లేదని, తిప్పికొట్టట్లేదని, సీరియస్గా ఏదో బయటికి వెళ్ళిపోయారు మీటింగ్ మధ్యలోంచి అని. అదొకటి. ఇవాళ జరుగుతున్న మీటింగులకు సంబంధించి ఎటువంటి కార్యాచరణతో బయటకు వచ్చే అవకాశం ఉంది? రెండోది, కూటమిని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది వైసీపీ క్యాంపుల్లో. దీన్ని ఎదుర్కోవడానికి రిషి గారు, మొన్న పవన్ కళ్యాణ్ గారు మా మీటింగ్లో ఏంటంటే ప్రజాప్రతినిధుల మీద కొద్దిగా అసహనం వ్యక్తం చేశారు. అంటే ఇప్పుడు కోపంగా బయటకు వెళ్ళిపోవడం కాదు, ఆయనకి ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్ ఉంటే మా సీనియర్ నాయకులు నాదెండ్ల మనోహర్ గారికి అప్పచెప్పి ఆయన వెళ్ళడం జరిగింది. తర్వాత ఏమైందని అంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్తా ఉన్నానండి. మన కూటమి నాయకులు బుచ్చి చౌదరి గారు, ఆయన సీనియర్ మోస్ట్ పర్సన్, నాకు ఆయన అంటే చాలా గౌరవం. ఆయనకు తెలుసు మన కూటమి నాయకులు మారాలి. ఎలాగంటే మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మళ్ళీ వాళ్ళు
ఏ ప్రాక్టీసులు చేశారో అవే రిపీట్ చేస్తున్నారు, వాళ్ళతో వ్యాపార సంబంధాలు పెట్టుకుంటున్నారు. నా దగ్గర చాలా ఎవిడెన్స్ ఉన్నదండి. ఓకే. ఇది దీనివల్ల కింద ప్రజలు ఏమంటున్నారంటే చాలామంది, శివశంకర్ గారు ఏంటంటే వాతావరణం ఏం మారలేదండి, వీళ్ళు కూడా అలాగే తయారయ్యారండి అన్న ఒక నానుడి వస్తుంది. అది ప్రమాద సంకేతం కూటమి ప్రభుత్వానికి, ప్రమాద గంటిక అది. సో మనం కూడా మన వాళ్ళు కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, పొత్తులకు వెళ్ళారు అన్నది చంద్రబాబు నాయుడు గారి విజన్ అన్నది ముందు వాళ్ళ క్యాబినెట్ మంత్రులు అర్థం చేసుకోవాలి, ఎంపీలు అర్థం చేసుకోవాలి, ఎమ్మెల్యేలు అర్థం చేసుకోవాలి, కూటమి నాయకులందరూ కూడా. మనము ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. ఇది అధోగతి పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అందరం ఎక్కించవలసినటువంటి మహత్తర బాధ్యతతో మనం ఉండాలి అన్న ఆలోచన లేకుండా, సో గతంలో జరిగిన ఈ అక్రమార్కులతో కలిసి వీళ్ళు వ్యాపారాలు చేయడం కానీ అన్నీ కూడా చాలా వరకు. మీకు శివశంకర్ గారు మీకు గుర్తుండే ఉంటుంది, అధికారంలోకి వచ్చిన కొత్తలోనే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా ఈ పాయింట్ మీద వార్న్ చేశారు. మీరు జాగ్రత్త, ఎవరితో కలుస్తున్నారు, ఎవరికి పనులు చేస్తున్నారు, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి అని కూడా చెప్పారు. చాలా మంది ఫీల్డ్లో నాకేం చెప్తున్నారంటే, శివశంకర్ గారు మనకి పనులు అవ్వట్లేదండి, వైసీపీ వాళ్ళకి పనులు అవుతున్నాయండి అని అంటున్నారు. అది ఎంత సిగ్గుచేటండి, అది ఎంత ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్య అండి. ఇవి అన్నీ కూడా నేనేమంటానంటే ఈ గంటికలు మోగుతున్నాయి కాబట్టి కూటమి నాయకులు అందరూ కూడా అర్థం చేసుకుని భవిష్యత్ ప్రణాళికని మనం ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళాలి. లేదంటే నేను అనేక సందర్భాల్లో ఋషి గారు మా డిబేట్లో చెప్పా, కాశ్మీర చచ్చిపోలేదు, మళ్ళీ నిద్రలేస్తుంది. ఆ ప్రమాదం ఎప్పుడు కూడా ఉంది ప్రజలకి, మనకి కాదు, ప్రజలకి ఆ ప్రమాదం పొంచి ఉంది, ప్రజలకి రాష్ట్రానికి. బాగా చెప్పారు. సో ఇవాళ ముగ్గురు భేటీ తర్వాత బహుశా మీడియాతో అడ్రస్ చేస్తారేమో, మరి శ్రేణులకు ఏ దిశానిర్దేశం చేస్తారు, ప్రజలకు ఏం చెప్తారు అనేది